కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందా అని ఎదురు చూస్తున్న వారికి నిజంగా ఇది శుభవార్తే. ఎందుకంటే ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని, ఈ సూది మందు తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి చైతన్యమైందని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలాంటి హాని కలిగించలేదని లాన్సెట్ సైన్స్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ హోటన్ వెల్లడించారు. వ్యాక్సిన్ సురక్షితమని తీసుకున్న వారికి సహించిందని వెల్లడించారు. ప్రస్తుతం 1077 మందిపై ప్రయోగాలు జరిపారు. వీరందరిలోనూ యాంటీబాడీలు, టీ సెల్స్ విడుదలయ్యాయి. కానీ కరోనా వైరస్ను అంతమొందించేందుకు ఈ స్థాయి సరిపోతుందా, లేక భారీ స్థాయిలో ప్రయోగాలు చేయాలా అనే దానిపైన ఆలోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. టీకా తీసుకున్న 14 రోజులకు టీ కణాలు, 28 రోజులకు యాంటీబాడీలు లాస్ట్ పీక్కు చేరుకున్నాయన్నారు. 90% మందిలో ఒక్క డోస్కే యాంటీబాడీలు రాగా 10% మందికి రెండో డోస్ అవసరమైందన్నారు. ప్రస్తుతం ప్రయోగించిన ఈ వ్యాక్సిన్ సురక్షితమని, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించలేదని తెలుస్తోంది. 70% మందికి స్వల్పంగా జ్వరం లేదా తలనొప్పి, మరికొద్ది మందిలో తిమ్మిర్లు, అలసట, వికారం వంటి లక్షణాలు కనిపించాయి. పారాసిటమాల్తో ఇవన్నీ తగ్గిపోతాయి. టీకా పూర్తి పనితీరు తెలుసుకునేందుకు తర్వాతి దశలో బ్రిటన్లో 10,000, అమెరికాలో 30,000, దక్షిణాఫ్రికాలో 2,000, బ్రెజిల్లో 5,000 మందిపై ప్రయోగాలు చేయనున్నారు. మొత్తానికి ఈ ఏడాదిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందంటున్నారు. ఆక్స్ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ 1/2 దశల ప్రయోగ ఫలితాలను ప్రచురించామని, వ్యాక్సిన్ సురక్షితమని రిచర్డ్ వెల్లడించారు. రోగ నిరోధక శక్తిని చైతన్యం చేసిందని రూపకర్తలైన పెడ్రో పోల్గట్టి సహచరులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.